ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 19వ తారీఖు లగాయతు ఏప్రిల్ 25 వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 12వ భావమందు గురుడు కొంత ప్రతికూలతని ఇస్తూ ఉన్నప్పటికీ అష్టమ రాహువు యొక్క దోషం ఉన్నది. భాగ్యస్థానమందు శనేశ్చర కుజ బుధ గ్రహాల యొక్క యుతి ఉన్నది. ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పటికీ దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అప్రతిహతమైనటువంటి పరిస్థితుల్ని మీకు కలగజేస్తారు. మరీ ముఖ్యంగా అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది అంటే ఇతరులకి సంతోషాన్ని కలిగించడానికి మిమ్మల్ని మీరు త్యాగం చేసుకుంటూ ఉంటారు. పలానా వాడికి మన వల్ల ఏదైనా మంచి జరుగుతుందేమో అని మీరు కష్టపడుతూ ఉంటారు. అవతల పక్క వాళ్ళకి కృతజ్ఞతా భావం ఉండలేకపోవచ్చు. మీరు ఎంత కష్టపడి వారికి పనులు పూర్తి చేసినా కనీసం థ్యాంక్స్ అన్న మాట, ధన్యవాదాలు అన్న మాట కూడా వారి దగ్గర నుండి రాదు. అయినప్పటికీ మీరు దేన్ని ఆశించకుండా, స్వలాభేక్ష లేకుండా, మీరు ప్రత్యేకించి స్వార్థం లేకుండా పనిచేస్తూ ఉంటారు. లాభస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు జనాకర్షణని కలగజేస్తారు. మీకు ప్రజలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే మీ విధి విధానాలకి కానీ, లేదా మీ హావభావాలకి కానీ, మీ మాట్లాడేటువంటి తీరుకు కానీ, మీ పద్ధతికి కానీ, మీ తెలివితేటలకు కానీ, మీ జ్ఞానానికి కానీ ప్రజలు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అది కూడా మీరు ఈ వారాన్ని ఎక్కువగా గమనించగలుగుతారు. ప్రత్యేకించి 10 మంది కూడా మీకు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండడం, మీతో కలివిడిగా ఉంటూ ఉండడం, ఏంటిది వీళ్ళు మనతో మాట్లాడుతున్నారు అనేటువంటి భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారు ఏదో మీలో చూసి ఆకర్షణని పొందారు. ఆ ఆకర్షణ శక్తి అనేటువంటిది శుక్రగ్రహం వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే గృహోపకరణాలు, గృహములకి సంబంధించినటువంటివి, వస్తువులు, వాహనాలు, లేదా మరే ఇతరత్ర జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చుకునేటువంటి వాటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. శుభమూలకంగా ధనవ్యయం చేయడానికి ఈ వారంలో గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. స్థానచలనానికి సంబంధించిన విషయాలు, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని, వీటిని చాలా చాకచక్యంగా దాటగలుగుతారు కర్కాటక రాశి వారు. ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రత్యేకించి శుక్రవారం నాడు రాహుకాల సమయంలో దీపారాధన చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.